దేవునికి స్తోత్రములు. ప్రభునవున మీకు అందరికీ శుభములు కలుగును గాక. ప్రేమిని దేవులారా, ఈ దినం విజ్ఞాపన దినమున మరి అనేకులు వివిధ పనులలో ఉంటారు కాబట్టి దయచేసి కొద్ది నిమిషాలు ప్రార్థనలు ఏకీవించాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. దయచేసి ప్రారంభించుకుందాం విజ్ఞాపన కూడికను. సమయంలో ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరమతలని పాదమునికి స్తోత్రములు మా ప్రభు. నాయన, ఈ విజ్ఞాపన కూడికల మీద తొనిడిగా ఉండి సహాయించండి. అనేకులు వివిధ విధులలో, పనులలో, ప్రయాణములు, ప్రతి విషయములో ఉంటూ ఉన్నారు. నాయన, వారికి తొనిడిగా ఉండి సహాయించండి. విజ్ఞాపనలు ఏకీవించి నీ దీవెనలు పొందుతున్నట్టు నీ కృపను దయచేయమని యేసు నామం పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం ఇంటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమిని దేవుని బిడ్డలారా, చదువుబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని గమనించినట్లయితే నిజంగా హన్న విజ్ఞాపన చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు విజ్ఞాపన దినమున విజ్ఞాపన చేయాలి. అయితే అన్న దేవుని మందిరమునికి వెళ్ళి విజ్ఞాపన చేస్తూ ఉంది. ఏం విజ్ఞాపన చేస్తుందంటే, నిజంగా విజ్ఞాపన నేను చేసినాను, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, విజ్ఞాపన ఆలకించాడు, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, అదే రీతిగా నాకు మహాబలము కలిగెను అనేది. 3వది చూస్తే, నీ వలన నాకు నీ రక్షణ బట్టి నాకు సంతోషము కలుగుచున్నది, నా విరోధుల మీద నేను అతిశయపడుదును అని. నిజంగా విజ్ఞాపన ఎంత మరి ఆమె బలంగా చేసింది చూడండి. విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది చాలా గొప్పది, శ్రేష్టమైంది. నీవు నిజంగా ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, మన విజ్ఞాపన చాలా మరి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ప్రేమిని దేవులారా, నిజముగా విజ్ఞాపన చేసి ఇలాగంటుంది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, మహాబలము కలిగెను, నీ వలన నాకు రక్షణను కలుగుతుంది, ఆ రక్షణ బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను, అంత మాత్రమే కాదు, నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను అని అంటుంది. విజ్ఞాపన నిజంగా ఎంత గొప్పదండి. చాలామంది విజ్ఞాపన ప్రార్థన చేయరు. ఏదో ప్రార్థన చేస్తారు, 2 మాటలు ఏదో చేస్తూ ఉంటారు, దేవా నీకు స్తోత్రం, నా కాత్రం, ఆమేనని అంటూ ఉంటారు. కానీ విజ్ఞాపన అనేక రీతులుగా దేవుని సన్నిధిలో మరి కూర్చొని క్లియర్గా విజ్ఞాపన చేయవలసిన విషదముగా విశదీకరించి ప్రార్థన చేయాలి ప్రతి విషయం కొరకు. మరి దేవుని సన్నిధి అంటే చాలా మందికి తొందర, ఎప్పుడు వెళ్ళాలి దేవుని సన్నిధికి వచ్చినవంటే మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి అని చూస్తూ ఉంటారు. ప్రేమిని దేవులారా, ఏదో అట్లా కనబడిపోతే దీవెనలు వస్తాయి అనుకుంటారు. కానీ ఆమె ఎంత మరి దేవుని సన్నిధి కొరకు సమయమును కేటాయించి హన్న దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేసింది. ఆ విజ్ఞాపన కూడా ఎలా ఉండాలంటే బహుబలము గలదై. ఆ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూస్తే, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అంటాడు. నీతిమంతుల ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఏమైనా లోపాలు, పాపాలు, తప్పిదములు, దేవునికి విరుద్ధమే ఏమున్నా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటారు. కాబట్టి అట్టి ప్రార్థన, అట్టి విజ్ఞాపన అది బహుబలముగా ఉంటుంది. కనుక ఈ అన్న కూడా ఎలాగూ చేసింది విజ్ఞాపన అంటే, నిజంగా తనలో ఉన్నటువంటి ఆ యొక్క మనోవేదనను దేవుని దగ్గర బయలుపరుస్తూ, దేవుని సన్నిధిలో ఎంతో మరి నమ్మకముగా తన గృహం నుండి బయలుదేరి దేవుని సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేసింది. నిజంగా మరి తనలో ఉన్నటువంటి ఏదైనా అపరాధములు, పాపములు ఒప్పుకొని దుఃఖపడి తనకు కలిగినటువంటి ఆ వేదన, ఆ బాధలు బట్టి ప్రార్థన చేసి, చాలామంది బాధలు కలిగితే అసలు దేవుని సన్నిధి మానేస్తారు, ప్రార్థన చేయడమే మానేస్తారు. విజ్ఞాపన ఇంకెక్కడ చేస్తారు?
ప్రార్థన అంటే కొద్ది మాటల్లో చేసి దేవ ఆమేన్ అంటారు. విజ్ఞాపన అంటే విస్తరించి వివరముగా ప్రార్థన చేస్తారు, దేవునికి చెప్పడం అన్నమాట. తీరిక చేసుకొని దేవుని సన్నిధికి నేను ఈరోజు వెళ్ళాలి, ఇంకా వేరే పనులు పెట్టుకోవద్దు, తీరికగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ఆయనకు వివరముగా చెప్పాలి అనేటువంటి ఆలోచనే ఉండదు ప్రేమను దేవులారా. కనుక నిజంగా ఈ హన్నా ప్రార్థన ఆలకించారు. ఇంకొకటి ఏంటంటే, ఈ నీతిమంతుని లేకపోతే బలమైన ఈ విజ్ఞాపనలో ఏముండాలంటే విరిగిన మనస్సు ఉండాల, నలిగిన హృదయము కలిగి ఉండాలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని 51వ సంకీర్తన 17వ చరణములో చూస్తాం. మనం విరిగిన మనసుతోటి నలిగిన హృదయముతోటి మనం విజ్ఞాపన చేస్తే దేవునికి ఇష్టమైన బలులుగా ఉంటాయట. కాబట్టి నిజంగా అన్న ఆ రీతిగా చేసింది కాబట్టి ఆమె ప్రార్థన విజ్ఞాపన ఎలా సంతోషంగా ఉంది, బహుబలము కలిగింది. ఆమెకు రక్షణను దేవుని వలన రక్షణ ఒక నిశ్చయత వచ్చేసింది, దాని వలన సంతోషం కలిగింది ఆమెకు. అంత మాత్రమే కాదు, విరోధులు ఎవరైతే ఆమెను దూషిస్తూ అవమానపరుస్తూ మరి అనేక రకాలుగా బాధించే వాళ్ళు ఉంటారో వారి మీద నిజంగా అతిశయపడేటట్లుగా చేస్తాడు దేవుడు. ప్రేమైన దేవులారా, అలాగున మన విజ్ఞాపన కూడా బహు బలము గలదై ఉండాలి, విరిగి నలిగిన హృదయముతో చేయగలిగిన వారమై ఉండాలి. ఆ విజ్ఞాపన అట్టి విజ్ఞాపన బహు బలముగా ఉంటుంది, సంతోషం కలుగుతుంది, అట్టి విజ్ఞాపన వలన మహాబలము కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. నిజంగా మన శత్రువులు విరోధులు అయిన సాతాను మీద అతిశయము కలుగుతుంది. లేదంటే సాతాను చూసి భయపడతారు, ఇవాళ ఏం శోధన వస్తుందో, ఇవాళ ఏమో కష్టాలు కలుగుతాయో, ఈరోజు ఏమి నష్టాలు కలుగుతాయో అని ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఇలాంటి విజ్ఞాపన చేస్తావో నువ్వు శత్రువుల మీద అతిశయము, సాతాను మీద అతిశయం కలుగుతుంది. సాతాను ఇప్పుడేం చేస్తావో చెయ్యే సాతానా అన్నట్లుగా మనకు అతిశయం కలుగుతూ ఉంటుంది. కనుక ప్రేమను దేవులారా విజ్ఞాపన చెయ్యండి, దేవుని మందిరాలకు వెళ్ళండి, దేవుని సన్నిధికి వెళ్ళండి. అక్కడ ఏదో కొంచెం సమయము అట్లా కనపడి ఇట్లా వస్తాను దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి దృక్పథంతో ఉండకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళి వివరముగా విశదీకరించి ఆయనకు తీరికగా విన్నపం చేసే విజ్ఞాపన చేసేటట్లుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయను గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుని తలలు ఉంచినట్టు అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు. గడిచిన వారం అంతా కాచి కాపాడి, గడిచిన మాసం కాచి కాపాడి, ఈ మాసం ఈ దినం ఈ సమయం ప్రభా ఈ రీతిగా సజీవ లెక్కలో చేర్చినందుకై కోట్లాది కృతజ్ఞతలు ప్రభా. నీవు చేసిన మేలు ఉపకారం బట్టి కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రత్యేకంగా నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడింటుండగా అటు నాకు కలిగిన సంతోషం ప్రతి బిడ్డకు కలుగును గాక. నా శ్రీలోహు మందిరానికి వెళ్ళింది ప్రభా, ఇంటిలోనే చేసుకోలేదు ప్రభా. అయ్యా నాయన, మరి ఆ రీతిగా ప్రతి ఒక్కరు ఫిజికల్ గ్యాదరింగ్ అయి ప్రభా నీ సన్నిధిలో విజ్ఞాపన చేసి అటు సంతోషం పొందుకుందురుగాక, అటు బలం పొందుకుందురుగాక, అటు రక్షణలో నిరీక్షణ కలిగిన వారై ఉందురుగాక. అటు ప్రభా నాయన శత్రువు మీద విజయం కలుగునుగాక. మహిమ కొరకై బలపరిచి దీవించి ప్రభా నాతో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞత చెల్లిసి నీ మాటలు ఆలకిస్తూ ఏకీభవిస్తూ ప్రార్థిస్తూ ప్రభా లైవ్ లో జూమ్ లో ఉంటున్న ప్రతి ఒక్కరిని బలపరిచి కాన్ఫరెన్స్ లో ప్రభా చేయవలసిన ప్రతి ప్రార్థనలు ఆలకించి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశాన్ని, దేశ నాయకులను, అధికారులను అయ్యా నాయన వారి మనలను ప్రభా కోరుచున్న ప్రజల కొరకైన ప్రభా ప్రయాసం పడుతురు గాక. నీకు విరోధమైన చట్టములు రాకుండాను గాక, నీకు వ్యతిరేకత కొట్టి వేయబడును గాక. ప్రతి ఒక్కరికి నిజమైన రక్షకుడు సృష్టికర్త అని వారు తెలుసుకుందరు గాక. నిజమైన సర్వ సత్యములోనికి వచ్చి అటు వెలుగులో జీవించడానికి సహాయం చేయండి. ఈ దిన దీవెనల చేత నింపండి. ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఆత్మ అభిషేకము ప్రతి ఒక్కరికి ప్రేమించు ప్రభా. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నాయన కృంగిపోయి బలహీనపడి ప్రభా బలహీనతలతో ఉంటున్నాడు. ఆయా బలహీనతలన్నిటి నుండి నీ నామములో విడుదల కలుగును కాకని ప్రార్థిస్తున్నాం. నీ మహిమ కొరకై బలము పొందుకొని సన్నిధికి వచ్చి బలం పొందుకుందరు కాకని ప్రార్థిస్తున్నాం. మీరే బలపరచండి ప్రభా. స్త్రీలను, పురుషులను, స్త్రీలను, యవన కుమారులను, కుమార్తెలను, చిన్న బిడ్డలను, చంటి బిడ్డలను, బాలింతలను, గర్భి స్త్రీలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భంలో బిడ్డలను దర్శించండి ప్రభా. ప్రత్యేకంగా ప్రభా మా ట్విన్ సిటీస్ హైదరాబాద్ ప్రభా ప్రాంతాన్ని దర్శించి బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీరు అక్కడ ఆలస్యం అయితే మరొకసారి నేను స్తుతించే సమయం దయచేయమని ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడున్న మనకును ఈ విజ్ఞాపనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి
సంఘమంతటికిని, సార్వత్రిక సంఘానికిని, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత గుర్తించి ఆయన ఎద్దుకొచ్చి నిత్య నరకం నుండి తప్పించబడి నిత్యత్వమునకు చేరుకొనుటకును, ప్రతి బిడ్డకును ప్రతి బలహీనత నుండి విడుదల పొంది సంతోష సమాధానములు బలములు కలిగి ఆయన యందు ముందుకు సాగుటకును మనకందరికి ఈ దినమున జరగవలసిన విజ్ఞాపన కూడికను సదా తోడైంది నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Praise the Lord. God God bless bless you. you. God bless you.